హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక దోసకాయ తీసుకోండి, పచ్చిది చూసుకుని కట్ చేసుకోండి. అందులో ఒక పావు చెక్క అంతా ఇలా సన్నని ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక టమోటా తాలింపులకి, సాల్ట్, తాలింపులు, ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఇంగువ, కొంచెం చింతపండు, తాలింపులకు కరివేపాకు. వీటితో దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. రండి. పొయ్యి మీద బాండి పెట్టుకున్నామండి. అది హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవుతుంది కదండి, ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమోటా, కొంచెం కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని మగ్గనిద్దామండి. ఇదిగోండి, ముక్కలు వేగుతున్నాయి కదా, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేగుతున్నాయి కదా. అవి వేగేటప్పుడే దానికి సరిపడినంత చింతపండు, ఇదిగోండి అంత చింతపండు వేసేసుకుని వాటితో మగ్గనిచ్చేస్తాం. చింతపండు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ముక్కలన్నీ ఇలా కలుపుకోండి మధ్య మధ్యలో. ఇదిగోండి ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారాక రోట్లో వేసి దంచుకోవాలి. దంచినప్పుడు చూపిస్తానండి. స్టవ్ ఆపేద్దాం. ఇదిగోండి, రోల్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. వీటిలో అన్నీ వేరేసి ఇలాగా ఇదిగోండి పచ్చిమిర్చి వేసేస్తాం కదా. అందులో కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూను, పావు స్పూన్ అంతా, సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి దంచేసుకుందామండి. ఇవ్వండి, ఇలా దంచేసుకోవాలి పచ్చిమిరపకాయలు నలిగేదాకా. ఇవ్వండి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర నలిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకుందామండి. మిగతా ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని దంచేసుకుందాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇచ్చి కామెంట్ చేయండి.
షేర్ కూడా చేయండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి. ఇదిగోండి ఇలా దంచేసుకుని ఇదిగోండి నలిగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పచ్చిది కొత్తిమీర వేసుకోండి. వేసేసుకుని మళ్ళీ ఒకసారి దంచేసుకుని రోలు అందుబాటులో ఉంటే రోట్లో చేసుకోండి, లేదంటే మిక్సీలో వేసేసుకోండి. కచ్చాపిచ్చాగా మిక్సీలో 2 తిప్పులు తిప్పితే సరిపోతుందండి. కొత్తిమీర కూడా నలిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ సన్నగా ఇగోండి, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక హాఫ్ చెక్క దోసకాయ అవి వేసేసుకోండి. ఇందులో పచ్చివే ఫస్ట్ పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో మగ్గబెట్టాం కదండి. ఇవి చిన్న ముక్కలు పచ్చివే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పంటి కింద తగులుతూ నోటికి చాలా బాగుంటుంది. అంతే, ఇవి వేసేసుకుని ఒకసారి ఇలాని ఉప్పు అది చూసుకుని సరిపోతే ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి. అంతే. ఇవన్నీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకుందామండి, చూపిస్తాను. ఇదిగోండి ఇలాగే దంచేసుకున్నాక కొంచెం నలిగింది కదండి. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయింది కదండి. ఇదిగోండి తాలింపులు కొంచెం ఒక 2-3 ఎండుమిర్చండి. తాలింపు వేగుతుంది కదండి. కొంచెం ఇంగువ, కొంచెం చిటికెడంతా. తాలింపు వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు తీసుకొచ్చి ఈ మనం దంచి పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చళ్ళలో ఈ తాలింపు వేసేసుకోవాలండి. ఇలాగా అంతే వేసేసుకుంటే అంతేనండి, దోసకాయ రోటి పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్.